మంది మాట్లాడారు. మనకి 86లోనే సాయిబాబా గారు జీవో ఇచ్చి మినిమం వేజ్ అని జరిగింది, కానీ అది మనం తెలుసుకోలేకపోయాం, మనం పడుకుని పోయాం, అయిపోయింది. 12/5/2025 ముందు పోరాటం చేస్తే ఆ పోరాటం నుండి వచ్చిన పిలుపు ప్రకారం పాల ఉత్పన్నాల పరస్పర సహాయక సహకార సంఘం యోజన సంచాలక సంఘం నుండి రిజిస్ట్రీ నెంబరు 517/2001లో రిజిస్ట్రీ అయితే అప్పుడు మన ట్రస్ట్కి కాల కాటమయ్య చైర్మన్ గారు, వెంటకోట సత్యనారాయణ గారు దాని కార్యదర్శిగా వ్యవహరించి సిబ్బంది వేతనాలు సవరించి జరిగిన చర్చల్లో ఈ క్రింది విధంగా ఒప్పందం జరిగినది. అప్పుడు 100 లీటర్ల నుంచి 199 లీటర్లకి 1000 రూపాయలు పెంచడం జరిగింది. 200 నుంచి 349కి 348 సెంటర్లకి 1500 పెంచడం జరిగింది. 100 లీటర్ల నుంచి 199కి 181 లీటర్. అదే రెండో పాయింట్ గ్రాడ్యుటీ గురించి, మూడో పాయింట్ ఈఎస్ఐ గురించి, లేకపోతే నాలుగో పాయింట్ ఉద్యోగ భద్రత. మన పిఎస్లకి ఉద్యోగ భద్రత అనేది చాలా అవసరం. అదొకటి. రిపోర్ట్లు అన్నీ ఇచ్చింది, అవన్నీ ఉన్నాయి. అయితే మరి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, నాకు వయసు అయిపోయింది, నేను కూడా గట్టిగా తిరగలేకపోతున్నాను. కాబట్టి ఈ నలుగురిని మన కొత్త కమిటీలో పెట్టి వాళ్ళ పేరునే ఇప్పుడు మనం సొసైటీ నుంచి నెట్ చేసిన సొమ్ము 7 కోట్ల చిల్లర మన సూర్యారావు గారి పేరుని, కనకారావు, వీళ్ళు నలుగురు పేరుని ఉన్నాయి. ఆ డబ్బులేమీ అవ్వలేదు. 8 కోట్లు కూడా ఇచ్చే వరకు మనం పోరాడుతామని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్తూ, మరి నాకు ఆవేశం కూడా వచ్చేస్తుంది, నాకు వయసు అయిపోవడం వల్ల. క్షమించి మినిమం వేజెస్ మన నిర్ణయం ఏమీ కాదు. మినిమం వేజెస్ ఇచ్చే వరకే పోరాడతాం, రైతులకు పేమెంట్ చేయడం తప్ప మిగతా ఏమీ చేయొద్దు అని స్పష్టంగా చెప్తున్నాం. ఇవాళ మన రావణాడు చెప్పాడు, అది కుటుంబ పాలన జరిగిపోయింది. ఎందుకంటే తులసిరావు గారి తర్వాత వాళ్ళ అబ్బాయి, ఆ తర్వాత అమ్మాయి, తులసిరావు గారి భార్య కూడా డైరెక్టర్లే. ఈవేళ ఒక డైరెక్టర్ చనిపోతే అతను కుమారుడికి ఇస్తున్నారు. అలాగే భార్య, కొడుకు చచ్చిపోతే, తండ్రి చచ్చిపోతే కొడుకు ఇస్తున్నారు. కానీ ఈవేళ సొసైటీ ప్రెసిడెంట్లకి బంగారం ఇచ్చి టూర్లు తిప్పి వాళ్ళందరినీ మొబైల్ చేసి ప్రెసిడెంట్లు మాట్లాడకుండా చేస్తున్నారు. ఇవాళ మన సొమ్ముని 8 కోట్ల రూపాయలు ఇవాళ వాడుకున్నారు. 8 కోట్లు కూడా ఇచ్చే వరకు మనం పోరాటం ఆగరని చెప్పేసి సభాముఖంగా చెప్తాం. అన్స్కిల్డ్ సినిస్కిల్డ్ అని, మన స్కిల్డే. ఎందుకంటే మనం సెక్రటరీగా ట్రైనింగ్ అయ్యాం, ట్రైనింగ్ సర్టిఫికేట్ వచ్చింది. తర్వాత అలాగే టెస్టింగ్ చేయడానికి అది ట్రైనింగ్ అయ్యాడు. పెడితే దాన్ని అది బ్రిడ్జీలని, కళ్యాణ మండపాలని, ఇయ్యని అయ్యని మొత్తం కట్టేస్తున్నారు. సొసైటీలో సొమ్ము లేకుండా చేసేస్తున్నారు. మరి ఈ సొమ్ము లేకుండా చేసేసి మన జీతాలు ఇవ్వలేము అంటే ఎందుకు ఇవ్వలేరు, ఎక్కడి నుంచి చేస్తారు? కానీ ఇవాళ కమిషన్ కూడా తగ్గించారు. ఎందుకంటే మనకి ఈ పాల మీద మనకి ఇది ఇచ్చేవాళ్ళు, మరి ఇవాళ తీసేశారు. మరి అది తీసేయడం వల్ల సొసైటీలో డబ్బులు లేకుండా అయిపోతున్నాయి. కాబట్టి ఇవాళ మనం ఏమైనా మనం గట్టిగా పోరాడి మన హక్కులను మనం సాధించుకోవాలా. మినిమం వేజెస్ మన